నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. ప్రయత్నిస్తే ఇసుక నుంచి నూనె తీయొచ్చు, ఎండమావిలో నీళ్లు తాగొచ్చు, కుందేలుకు కొమ్ములు కూడా మొలిపించవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ వ్యవస్థను చెక్కదిద్దగలమా? ఫిర్యాదులు ప్రజలకు పాట్లు లేకుండా సంస్కరణలు అమలు చేయగలమా? ఇది ప్రజల ప్రశ్నే కాదు, సీఎం చంద్రబాబును వెంటాడుతున్న సవాల్. 2024 జూన్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కలెక్టర్ల ప్రజావాణి, ఎమ్మెల్యేల ప్రజా దర్బార్ల వరకు ఎక్కడ చూసినా ఎక్కువగా కనిపిస్తున్నవి, వినిపిస్తున్నవి రెవెన్యూ ఫిర్యాదులే. ముఖ్యమంత్రి పదే పదే అసహనం వ్యక్తం చేస్తున్న క్షేత్రస్థాయిలో మార్పు మాత్రం కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరి ఆ మార్పు ఎలా ఉండాలి? సమస్య మూలం ఎక్కడుంది? పరిష్కారాలపై నిపుణులు ఏమంటున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్న వారు ఈర్ల శ్రీరామ్మూర్తి గారు, విఆర్ఓల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, భూమి వ్యవహారాల నిపుణుడు. సోము కృష్ణమూర్తి గారు, హైకోర్టు న్యాయవాది. రవిశంకర్ రెడ్డి గారు, ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి. శ్రీరామ్మూర్తి గారు, సమస్యల పుట్టగా ఉన్న రెవెన్యూ శాఖలో ప్రక్షాళన తప్పదంటూ రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతోంది. రెవెన్యూ వ్యవస్థలో ఇన్ని సమస్యలు పేరుకుపోవడానికి అసలు కారణాలేంటి? రెవెన్యూ శాఖలో ఇన్ని సమస్యలు పేరుకుపోవడానికి ఒకరిని తప్పుపడడానికి అవకాశం కనపడలేదండి. ప్రభుత్వాల్లోనూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్ని మార్పు చేయవలసిన అవసరం ఉంది. అమలు చేసేటువంటి ఎగ్జిక్యూటివ్ బాడీ కూడా ప్రక్షాళన జరగవలసిన అవసరం ఉంది. న్యాయ వ్యవస్థ ద్వారా పరిష్కరించబడేటువంటి భూ తగాదాలకు కూడా ఒక సెపరేట్గా ఒక విభాగాలు న్యాయ వ్యవస్థలో కూడా ఉంటే తప్ప ఈ ఆంధ్ర రాష్ట్రంలోనూ మరి సరైనటువంటి ఈ భూ సమస్యలు త్వరితగతిన పరిష్కారం కావని నా యొక్క ప్రధానమైనటువంటి అభిప్రాయం. ఎందువల్లంటే ఇందాక తమరు చెప్పినట్టు ప్రజావేదిక పెట్టినా, దర్బార్లు పెట్టినా, గ్రామస్థాయికి తిరణాలుగా అధికారులందరినీ పంపించిన సమస్య ఎక్కడికక్కడే ఎక్కడ వేసిన గొంగలు అక్కడగా ఉంది. దానికి కారణం ఉద్యోగులతో మాట్లాడినప్పుడు మాకు సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మాకు సరైనటువంటి చట్టాలు అనేక రకాలుగా మారుస్తున్నటువంటి రోజుల్లో మాకు శిక్షణ లేదు, మాకు సరైనటువంటి తర్ఫీదు లేకపోవడం వల్ల ఆ చట్టాల్ని మేము అవగాహన చేసుకుని పరిష్కరించడానికి తగినటువంటి మా దగ్గర శక్తి సరిపోలేదు. అనేక సందర్భాల్లో ఉద్యోగ సంఘాలు రెవెన్యూ అకాడమీ పెట్టి ప్రతి 3 మాసాలకే ఓసారి మాకు ట్రైనింగ్ క్లాసులు ఇచ్చి పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తే తప్ప మేము ఏదో వచ్చిన కాగితానికి తిప్పి రాసి క్లోజ్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నామనేటువంటి మాట ఉద్యోగుల నుంచి వినబడతా ఉంది. ఇక ప్రజల నుంచి చూస్తే ఒక తండ్రికి సంపాదించినటువంటి ఆస్తి ఆ తండ్రి చనిపోతే కొడుక్కి మార్చమని ఆ కొడుకు అర్జీ పట్టుకుని వెళ్తే ఆ విషయాన్ని అర్థం చేసుకుని సమస్య పరిష్కరించడానికి బదులు మీ గ్రామంలో భూమికి ఉన్నటువంటి రేటు ఎంత, ఆ రేటుకి మరి మాకు అంతమంది ఉద్యోగుల్ని అన్నగా నేను చాలామంది మా పరిస్థితి ఏమిటి, మాకు ఏం చూస్తావు అనేటువంటి విధానం చాలా ఎక్కువగా ఉంది. ఒక ఉద్యోగ సంఘ నాయకుడిగా 30 ఏళ్ళు 40 ఏళ్ళు పనిచేసిన మనిషిని ఈ మాట అనడానికి కూడా బాధతోటే చెప్తా ఉన్నాను. కానీ వాస్తవ పరిస్థితి చెప్పక తప్పదు ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన పౌరుడిగా. అది మారాలి అంటే మరి ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు ఎవరైనా తిరగబడి అడిగితే ఎందుకు ఇవ్వాలి మీకు ఈ లంచం అని అంటే మాకున్న ఇబ్బందులు మాకుంటాయి, మాకున్నటువంటి ఆర్థిక భారాలు మాకుంటాయి అని వాళ్ళు ఏకరువు పెట్టేటువంటి పరిస్థితి ఉద్యోగుల దగ్గర కనబడుతుంది. ఏమిటా పరిస్థితి అంటే ప్రోటోకాల్ డ్యూటీసు మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో, జిల్లా స్థాయిలో మేమే చేయాలి, దానికి ఖర్చు అయిపోతుంది. కోర్టు కేసులు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40,000 పైచీలు కేసులు ఉన్నాయి. వాటికి అటెండ్ అవ్వాలంటే హైకోర్టుకి మాకు ప్రయాణపు ఖర్చులే కాకుండా అక్కడ కూడా ఫైల్ అడ్మిట్ చేసుకోవడానికి కూడా మేము డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది. కంటెంప్ట్ కేసులు 3,000 కేసులు సుమారు ఉన్నాయి. ఆ కేసులకు సంబంధించి వెళ్తే ఎంతమంది వెళ్తే అంతమందికి ప్రతి ఒక్కరికి 6,000 రూపాయలు చొప్పున అఫీషియల్గా డిపాజిట్ అక్కడ మేము డబ్బు కట్టాలి. ఒక కేసులో కంటెంప్ట్ కేసులో 5 అధికారులు వెళ్తే 30,000 రూపాయలు అధికారికంగానే డబ్బు అక్కడ కట్టాలట. అది అడ్మిట్ చేయడానికి 4,000-5,000 రూపాయలు అధికారికంగా కట్టాలట. ఇక ఏ లాడ్జ్ ఖర్చులు, 2 రోజులు అటు వెళ్ళి తిరిగి రావడానికి కావాల్సిన బత్యం, ఈ వ్యవహారాలన్నీ చూస్తే ఒక కంటెంప్ట్ కేసులో అటెండ్ అయ్యి రావడానికి ఒక 50,000 రూపాయలు మినిమం మాకు అవుతుంది. శ్రీరామ్మూర్తి గారు, మరి స్టేషనరీకి బోర్డు ఖర్చు అయ్యా, ఇవన్నీ మాకు ప్రభుత్వాలు సమకూర్చలేనప్పుడు మరి ఇవన్నీ ప్రభుత్వాలు సమకూర్చాలి తప్ప, ప్రభుత్వాలను అడగాలి తప్ప, అదెంత ప్రజల బాధ్యత అవన్నీ సమకూర్చడం కాదు.
ప్రజల బాధ్యత కాదు, ఇది ప్రభుత్వాలు సమకూర్చవలసిన అవసరం ఉంది. అది సమకూర్చుకున్న సమీక్షలు పెట్టి మీటింగులు పెట్టి అర్జెంటుగా అయిపోవాలి, ఎందుకు పదే పదే ఈ సమస్యలు రెవెన్యూలు వస్తున్నాయి అని ముఖ్యమంత్రి గారు నా చంద్రబాబు నాయుడు గారు దీని మీద నేను సీరియస్గా తీసుకున్నాను, రెవెన్యూ ప్రక్షాళన చేయదలుచుకున్నాను అనేటువంటి మాట ఇటీవల కాలంలో పత్రికాముఖంగా టీవీల ముఖంగా చూస్తూ ఉన్నాం. అది అంతవరకే కాకుండా ఆ ప్రక్షాళన దిశగా చేయడానికి ఈ గ్రౌండ్ రియాలిటీస్ అన్నిటి మీద తగినటువంటి దృష్టి పెట్టి పరిష్కరిస్తే ప్రభుత్వమే పరిష్కరించాలి. ఇవి ప్రభుత్వం అది పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాను. శ్రీరామ్మూర్తి గారు, ఇప్పుడు వెబ్లాండ్లో ఆధార్ సవరణ బాధ్యత జేసీ నుంచి తహసీల్దార్కి ఇవ్వాలనే ప్రతిపాదనలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది ఈ కొత్త ప్రతిపాదన ఏదైతే ఉందో అది సమస్య పరిష్కారమా లేదంటే కొత్త తలనొప్పులు తెస్తుందంటారా? వెబ్లాండ్లో ఆధార్ అంటే అది మీరు అక్కడ క్లారిటీగా ఒక్కసారి మరలా మీరు ప్రశ్న చెప్పాలి సార్. ఆధార్ అంటే మామూలు ఆధార్ కార్డులో పడినటువంటి అంకె తప్పుని సవరణ అంటారా? అవును, కార్డు నెంబర్ కావచ్చు లేకపోతే పేరుకు సంబంధించి కావచ్చు ఏదో చేసి అది జాయింట్ కలెక్టర్ దగ్గర ఉన్నటువంటిది తహసీల్దార్ గారికి బదిలీ చేస్తే ఇంకా సులభతరం అవుతుందనేటువంటిదే నా యొక్క అభిప్రాయం. అయితే ఒక ఐఏఎస్ అధికారి నుంచి దిగువకు మార్చినప్పుడు అక్కడ ఎటువంటి తప్పులు జరగకుండా తప్పులు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని అప్రూవల్ చేసేటువంటి అధికారం తహసీల్దార్ గారు దాన్ని డ్యూ కోర్సులో ప్రొసీజర్ ప్రకారంగా చేసి అప్రూవల్ చేసేటువంటి అధికారాన్ని ఆర్డీఓ వరకు ఉంచితే మంచిదనేటువంటిది నా యొక్క అభిప్రాయం. పరిష్కారం అవడానికి ఇంకా త్వరితగతిన పరిష్కారం అవడానికి అవకాశాలు ఉంటాయి. శ్రీరామ్మూర్తి గారు, ఇప్పుడు వారసత్వ భూముల బదిలీ కావచ్చు లేకపోతే సర్వే నెంబర్లు సరిచేయడం, హద్దులు, ఇలాంటివి అన్ని ప్రాంతాల్లో రాష్ట్రంలో నలుమూలలో ఉన్నటువంటి సమస్యలు ఇవి. కొత్త విధానం ప్రభుత్వం తీసుకొస్తే దాంట్లోనైనా ఈ సమస్యల్ని సమర్థంగా పరిష్కరించడం సాధ్యమవుతుందంటారా? చిత్తశుద్ధితో పనిచేస్తే సమస్యలు తప్పనిసరిగా పరిష్కారం అవుతాయండి. వ్యక్తిగత లాభాలకు పోయి వాళ్ళ ఇంట్రెస్ట్ల కోసం పనిచేస్తే కాదు. కానీ రీసర్వేలో చిత్తశుద్ధితో మరి ఉభయ పార్టీలని నోటీస్ ఇచ్చి వారి తాలూకు వాంగ్మూలాలని వారి యొక్క డాక్యుమెంట్స్ని పరిశీలన చేసి వాస్తవ పరిస్థితిని ఫీల్డ్ మీద చూసి సర్వే రిపోర్ట్ తీసుకుని అప్పుడు మరలా ఉదాహరణ మీకు మాట చెప్తాను. ఒక ఆయన ఎప్పుడో వాళ్ళ తాతనాడు తండ్రినాడు ఓ డాక్యుమెంట్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ ప్రకారంగా ఆనాడు సర్వే నెంబర్ తప్పేసుకొని ఉండొచ్చు, ఆనాడు అవగాహన లేకపోవడం వల్ల. ఎక్స్టెంట్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఖర్చులు తగ్గుతాయని 50 సెంట్లు ఉన్నటువంటి భూమికి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి ఆనాడు ఉన్నటువంటి గ్రామాధికారో మరోరో గ్రామ పెద్దో ఒక డాక్యుమెంట్ తాలూకు హద్దులు వేసేసి 50 సెంట్ల దాన్ని 30 సెంట్లకే రిజిస్ట్రేషన్ చేయొచ్చు. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజుని ఆ డాక్యుమెంట్స్ని చూసి ఆ హద్దులు కానీ ఆ భూమి యొక్క తేడాలు కానీ సర్వే నెంబర్ యొక్క తప్పులను కానీ సరిచేయడానికి రీసర్వే ఒక మంచి అవకాశంగా నేను భావిస్తూ ఉన్నాను. అయితే ఆ రీసర్వేలో ఉన్నటువంటి ఇచ్చినటువంటి సూచనల్ని గ్రౌండ్ రియాలిటీలో గ్రామ స్థాయిలో భూమి మీద సక్రమంగా చేయటం లేదనేటువంటిది నేను అనేక ప్రాంతాల నుంచి వింటూ ఉన్నాను. వారు ఏం చేస్తారంటే వెళ్ళటం, ఒక్కొక్కరికైతే ఆ పక్క ఉన్నటువంటి హద్దుదారినే పిలవరు, ఆ హద్దుదారుడే విషయం తెలియదు, ఎవరో వీళ్ళు అప్రోచ్ అయినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, వీళ్ళు చెప్పినటువంటిది ఏదో వినడం, ఆ రిపోర్ట్ ఏదో తీసుకోవటం, తీసుకుని వాళ్ళకి ఏ రకంగా కావస్తే ఆ రకంగా చేసుకెళ్ళిపోవడం తప్ప వాస్తవ పరిస్థితిని చేసేటువంటి పరిస్థితి మటు మాత్రం మెజారిటీ పర్సంటేజ్ జరగటం లేదు. మరి దాని మీద సరి అయినటువంటి మానిటరింగ్ ఉండాలా, సరి అయినటువంటి అక్కడ అధికార యంత్రాంగంలో కూడా వీళ్ళకి టైము ఇవ్వాలి. గత ప్రభుత్వంలో టైం బాండ్ పెట్టి చేసేయండి అంటే ఆ ఊరు అయిపోయింది అనిపించుకోవడం కోసం చేసినటువంటి పరిస్థితి పోవాలి. అది పోయి టైం ఇచ్చి తరువాత ఇప్పుడు ఒక విధానం, ఎవరి పొజిషన్లో ఎంత ఉంటే దానికే మేము ఇచ్చేస్తామని, వాళ్ళ తర్వాత మీ నెంబర్ మారిందయ్యా ఆ నెంబర్ని మార్చాలి అని అనుకుంటే అవతల పార్టీ తాలూకు విల్లింగ్ కూడా తీసుకోవాల్సి వచ్చినప్పుడు నేను విల్లింగ్ ఇవ్వనండి అని రైతు అంటాడు. విల్లింగ్ నేను ఇవ్వనండి, నాకు ఆ భూమి పూర్వం నుంచి ఇక్కడే ఉంది అని చేత నాకేమో పూర్వం ఏ నెంబర్ ఇచ్చారో నాకు తెలియదు, నేను ఎటువంటి విల్లింగ్ సర్టిఫికేట్ కూడా నేను ఎందుకు సంతకం పెట్టనండి అంటే ఇది డిస్ప్యూటు అని రాసిపోతున్నారు. మరి డిస్ప్యూట్ అని రాసిపోయి దానికి మరి సర్వే ఎందుకు? ఆ సర్వేలో ఆ డిస్ప్యూట్ని సరిచేయడానికి కదా ఈ రీసర్వే. ఈ వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. మరి గత ప్రభుత్వం చేసింది మనం చూసాం. ఏమిటి సర్వే రాలన్నారు, దాని మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ, తర్వాత ఏమోని జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసి పుస్తకాల మీద పాస్ పుస్తకాల మీద బొమ్మ,
భూమి శాశ్వతంగా రైతు దగ్గర ఉండవలసినటువంటిది. ఆ ఉండవలసిన దానికి ఎప్పుడైతే జరిగిందో ప్రతిపక్షాలు ఇవన్నీ పట్టుకున్నాయి. మరి దాని ప్రభావం ఏంటో చూసింది కదా. ఆ రైతాంగం మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో తిరగబడి ఈనాడు ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి కూడా ఆనాడు చేసినటువంటి ఈ సర్వేలో చేసినటువంటి అతిపెద్ద లోపం మరి ప్రచారం కోసం లేకపోతే మరొకటి కోసం. ఇది భూములు ఆయన ముద్ర ఎప్పుడైతే ఉందో ఆయన అమ్మేసుకుంటాడయా మన భూములన్నీ పోయినట్టే అంటే రాష్ట్రం మొత్తం ఒక సంచలనం అయింది. ఆ విధానాలు ఉండకూడదు. అది ఆ విధానాలు లేకుండా సర్వే అండ్ సెటిల్మెంట్ అవ్వాలి. ఇప్పుడు ఇదేంటి రీసర్వే అంటున్నారు. రీసర్వే కమ్ సెటిల్మెంట్ 1903లో సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు మొట్టమొదటి బ్రిటిష్ వాళ్ళ టైంలో ఈస్ట్ ఇండియా వాళ్ళు చేశారు. ఆ ఆధారమే లేకపోతే ఈ వేళ అసలు రెవెన్యూ ఈ మాత్రం కూడా మిగలదు. ఆ తర్వాత 50-56 మధ్యన మళ్ళీ రీసర్వే జరిగింది. అది చాలా వరకు పనికొచ్చింది. ఇనామ్స్ అవన్నీ జరిగినాయి. ఆ ఇనామ్స్ కానీ అగ్రహారాలు కానీ అవన్నింటినీ కూడా తర్వాత సాల్వ్ చేయడానికి అవకాశం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి గ్రామోద్యోగ వ్యవస్థ వాళ్ళకి ట్రాన్స్ఫరింగ్ సిస్టమ్ లేదు కాబట్టి ఊళ్ళలోనే ఉంటారు కాబట్టి ప్రతిదీ రాసి చేసేవాళ్ళు. అయితే అందులో తప్పులు వాళ్ళు ఉంటారు. మంచానికి నల్లిలు ఉన్నాయని ఆ నల్లిలు వేరు చేయాలి తప్ప మంచం కాల్చడం కాదు కదా. మరి ఆనాడు ఉన్నటువంటి గత ప్రభుత్వం ఆ వ్యవస్థను తీసింది. అలాగని గ్రామాధికారుల వ్యవస్థను నేను సమర్థించడం లేదు. తెలంగాణలో ఎక్కువ అవినీతి జరిగిందని అది దృష్టిలో పెట్టుకుని మొత్తం వ్యవస్థను రద్దు చేశారు. అక్కడి నుంచి ప్రారంభమైందండి. రియల్ ఎస్టేట్ వాడి దగ్గర ఉన్నటువంటి సమాచారం గ్రామ స్థాయిలో రెవెన్యూ అధికారి దగ్గర లేనటువంటి పరిస్థితులు. పాతిన రాళ్ళు పాతీసిపోతే రాళ్ళు పీక అవతల పారేశారు. తర్వాత ఆనాడు గెడ్డని ఉన్నది ఈవేళ వ్యవసాయ సాగులో ఉంది. ఆనాడు వ్యవసాయ సాగులో ఉన్నటువంటిది యువతలవాడి బలం ఎక్కువైతే అందులో నుంచి గడ్డెళ్తుంది. అవన్నీ ఇవాళ సరి చేయవలసినటువంటి అవసరం ఉంది. ప్రజెంట్ గ్రౌండ్ మీద ఏ పొజిషన్ అయితే ఉందో ఆ పొజిషన్ సరిచేసి వాస్తవ పరిస్థితిగా రైతు జరిగిన అన్యాయం ఏదైనా జరిగి ఉంటే దాన్ని ఆయన మెజర్మెంట్ ప్రకారంగా ఆయన తాలూకు డాక్యుమెంట్ ప్రకారంగా ఆయన తాలూకు పొజిషన్ ప్రకారంగా ఈవేళ కొత్త హద్దులేసి ఇవ్వాల్సినటువంటి పని వీళ్ళు రికార్డు చేసుకుపోతున్నారు. రికార్డు ఎప్పుడైతే చేసుకెళ్తున్నారో అప్పుడే హద్దులు కూడా పాతాల. ఉభయ పార్టీల్ని పిలిచి పక్కన పెట్టి సెటిల్మెంట్ చేసి దాన్ని ఫీల్డ్ పొజిషన్కి పేపర్ పొజిషన్కి ప్రాక్టికల్ పొజిషన్కి చేసి అక్కడ దాన్ని హద్దులు పాతి నెక్స్ట్ పక్క నెంబర్కి వెళ్తే ఇది శాశ్వత పరిష్కారంగా ఉంటుంది. శ్రీరామ్మూర్తి గారు 22A భూముల పరిష్కారం కూడా కొంతకాలంగా రాష్ట్రంలో చాలా జటిలంగా మారిపోయింది. ఈ సమస్య ఇంత తీవ్ర స్థాయికి ఎందుకు చేరింది? దానికి ఎప్పటి లోపల పరిష్కారం లభించే అవకాశం కనిపిస్తుంది? 22Aలో నుంచి బయట పడేయడానికి 22Aని ఒక అసైన్మెంట్ రిజిస్టర్లో ఏదైతే ఉంటుందో ఆ అసైన్మెంట్ రిజిస్టర్లను పట్టుకున్న ఆధారంగా 22Aలో పెట్టారు. ఆ 22Aలో పెట్టినప్పుడు కూడా వాళ్ళు నచ్చినట్టు కంప్యూటర్ ఆపరేటరో లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాడో వేవో వాళ్ళు దొరికినటువంటి అన్నీ పెట్టారు. జిరాయితీలు కూడా గ్రామాల్లో ఉన్న భూములు పెట్టేశారు. ఆ జిరాయితీలో ఉన్నటువంటి భూముల్ని తీయించడానికి కూడా నెలలు నిలబడి తిరుగుతూ CCLL చుట్టూ గవర్నమెంట్ చుట్టూ తిరుగుతున్నారు. దీనికి కారణం ఏమిటంటే గతంలో 50 ఏళ్ల నుంచి నేను ప్రజా జీవితంలో ఉద్యోగ సంఘాలతో రాజకీయ నాయకులుగా పంచాయతీ పరిషత్ అనేక పదవులు చేసినటువంటి మనిషిగా ఒకే ఒక మాట చెప్తాను. గతంలో ఏ ప్రభుత్వం తప్పు చేసినా లేకపోతే ఇంకొకటి చేసినా నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వాలు దాన్ని మంచి ఉంటే మంచిలాగా చెడు ఉంటే చెడులా చేసేవారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏదైనా చేస్తే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం వాళ్ళు మా పేక పట్టుకుంటున్నారు కాబట్టి మేము ఏది చెయ్యం మాకెందుకని జాయింట్ కలెక్టర్లు పెండింగ్ పెట్టుకొని కూర్చొని రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు డిలీట్ చేయడం లేదు, నిజాలు కూడా చేయడం లేదు. ప్రభుత్వాల తాలూకు ఒత్తిడికి లోనే ఏం చేస్తున్నారంటే ఎన్ని రిజెక్ట్ చేయగలమో అవన్నీ ముందు పెట్టండి, ఈ నెలలో మేము ఇన్ని రిజెక్ట్ చేసాం అని చెప్పి రిపోర్ట్లు ఇస్తున్నారు తప్ప అసలైనటువంటి వాడిది తప్పుపడిపోయినటువంటి వాడి తీసినటువంటి ఎన్ని రాష్ట్రంలో చూస్తే చాలా లిమిటెడ్. దీనికి మేము అనేక మంది IAS ఆఫీసులతో మాట్లాడితే మాకు ఎందుకండి వాళ్ళ రాజకీయ కక్షలతో మేము ఏదో తీస్తే ఒకటి తీయమంటాడు ఒకటి తీయొద్దంటాడు, మేము ఏది చేయకుండా ఉంటే మాకు ఏమీ అక్కర్లేదు. ఇది ద్వారం నడుస్తుంది. మరి IASలు కూడా అదే ద్వారంలో నడిస్తే ఈ ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్తారు? ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఎందుకు ఈ మీటింగ్స్ పెడుతున్నారు రెవెన్యూ మినిస్టర్ గారు? నేను క్వశ్చన్ ఈటీవీ ద్వారా అడుగుతున్నాను. ఎన్ని మీరు జెన్యూన్ కేసుల్ని 22A నుంచి తీశారు? జెన్యూన్ కేసులు కానిటువంటి వాటిని ఎందుకు ఇది చేశారంటే గత ప్రభుత్వంలోనూ CMO ఆఫీస్ నుంచి ఫోన్ ధనంజయ రెడ్డి నుంచి వస్తే మేము తీస్తామయ్యా డిలీట్ నీకు ఇష్టమైంది పొండయా అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. అంటే అక్కడికి వెళ్ళి CMO ఆఫీస్ నుంచి ఎవడు ఫోన్ చేయించుకుంటాడండి? అక్కడ ఎంత ఇచ్చి చేయించుకుంటాడండి? ఫ్రీ హోల్డ్ అన్నారు, ఆ ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ ఇచ్చింది, అందులో అవకతవకలు జరిగినాయి, చక్కగా కమిటీ వేశారు, సంవత్సరం చిల్లర అవుతుంది. తేల్చండి. ఆ తేల్చి ఎక్కడైతే ఇంజస్టిస్ జరిగిందో అవి క్యాన్సిల్ చేయండి. ఇంజస్టిస్ జరగలేని వాళ్ళకి ఆ ఫ్రీ హోల్డ్ నుంచి విముక్తి కలిగించండి.
తప్పు చేసిన వాడికి ఒకటే శిక్ష, తప్పు చేయని వాడికి ఒకటే శిక్ష. ఈ విధానం ప్రభుత్వం మారాలి. నేను మారాను అన్నాం కాదు ముఖ్యమంత్రి. మారింది కనిపించాలంటే కఠినమైన చర్య ఉండాలి. డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారికి నేను మాట్లాడుతూ ఉన్నాను, ప్రభుత్వానికి చెప్తా ఉన్నాను, దయచేసి ఎలాంటి వాడు తప్పు చేసినా కుల మతాలకు కానీ ఆర్థిక బలాలు చూసి కానీ చేయకండి. ఎవరును రాజకీయ పార్టీలు మా పార్టీ వాడు అవునా కాదని చూడకండి. ఈ అసైన్మెంట్ కమిటీకి ఎమ్మెల్యేలు వేసినాడే ఈ భూ విధానాలు పెరిగిపోయినాయండి. ఈ అసైన్మెంట్ కమిటీలకి ఎమ్మెల్యేలు ఏమిటండి? ఎమ్మెల్యేల పని ఏమిటి సార్? మరో అనుకోవద్దు. ఇది చిత్తశుద్ధి ఉండాలి సార్. చిత్తశుద్ధి ఉంటే 22A పరిష్కారం చేయడానికి ఒకటే ఆర్డర్ ఉండాలి. మీరు జరిగిన తప్పు ఉంటే క్యాన్సిల్ చేయండి, తప్పు లేకపోతే డిలీట్ చేయండి అని ఆదేశాలతో పాటు మానిటరింగ్ ఉండాలి. కలెక్టర్లకు భరోసా ఇవ్వాలి, మీరు జస్టిసే చేయండి, జస్టిస్ కాదు మీరు చేయక్కర్లేదు అని భరోసా అధికార యంత్రాంగానికి చీఫ్ మినిస్టర్ గారు, రెవెన్యూ మినిస్టర్, CCL ఇవ్వండి, ప్రిన్సిపల్ సెక్రటరీస్ను ఇచ్చి పని చేయించండి. అప్పుడు పరిష్కారం జరుగుతుంది. కృష్ణమూర్తి